విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రభవాదిగా 38వ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం. క్రోధి అనగా కోపం కలిగించేది అని అర్థము. క్రోధినామ సంవత్సరం అంతా సస్యవృద్ధి బాగుంటుంది. ఈతి బాధలు అధికంగా ఉంటాయి. దంపతులకు రాజులకు పరస్పర వైరం కలిగి ఉంటుంది. ఇకపోతే క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు రాజు అవడం చేత అగ్ని భయం, చోర భయం, రోగ భయములు అధికంగా ఉంటాయి. రాజులు పరస్పరం విరోధభావంతో కూడి ఉంటారు. పంటలు సమృద్ధిగా పండుతాయి. విష జంతువుల వలన భయం అధికంగా ఉంటుంది. వర్షములు సామాన్యంగా కురుస్తాయి. క్రోధినామ సంవత్సరానికి మంత్రి శని అగుటచే ప్రజలు ఎల్లప్పుడూ ఏదో సమస్యతో సతమతమవుతూ ఉంటారు. మధ్యమమైన వర్షములతో పంటల దిగుబడి తక్కువగా ఉంటుంది. ప్రజలందరూ స్వార్థపరులై పాపకార్యములు చేయుటకు ఆసక్తి కలిగి ఉంటారు. సేనాధిపతి శనికి సేనాధిపత్యం రావడం చేత రాజులు అధర్మపరులు అవుతారు. ప్రజలు అధర్మ కార్యాలందు ఆసక్తితో ఉంటారు. నల్లని ధాన్యాలు, నువ్వులు అధికంగా పండుతాయి. సస్యాధిపత్యం కుజుడికి ఏర్పడినందువలన దేశమంతటా చక్కగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ఎర్రని ధాన్యములు, శనగలు, కందులు, బొబ్బర్లు, వేరుశెనగ, మిర్చి మొదలగు ధాన్యములు సమృద్ధిగా పండుతాయి. ఎర్రని భూముల పంటలు బాగా పండుతాయి. ధాన్యాధిపతి చంద్రుడు ధాన్యాధిపతి అయినందున ఆవులు, గేదెలు పాలు సమృద్ధిగా ఇస్తాయి. దేశంలోని ప్రజలు వ్యాధి లేని వారుగా అవుతారు. దేశం సుఖవంతంగా ఉంటుంది. వర్షములు అధికంగా కురుస్తాయి. అర్ఘ్యాధిపత్యం శనికి రావడం వలన దేశంలోని రోగభయం, చోరభయం అధికంగా ఉంటుంది. వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. నువ్వులు, మినువులు మొదలగు నల్లని పంటలు అధిక దిగుబడిని ఇస్తాయి. మేఘాధిపత్యం శనికి రావడం వలన మధ్యమమైన పంటలు ఉంటాయి. నల్లటి భూములు, నల్లటి ధాన్యములు అధికంగా పండుతాయి. రసాధిపత్యం గురువుకు ఏర్పడడం వల్ల అన్ని రకముల పంటలకు సమృద్ధికరమైన వర్షములు కురియును. వృక్షములు బాగా ఫలాలను ఇస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉంటారు. చందనము, కర్పూరము, కుంకుమ పువ్వు మొదలైన రసవస్తువులు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటాయి. నీరసాధిపత్యం కుజుడికి రావడం చేత రాగి, రక్తచందనము, పగడములు, బంగారం, కుంకుమ పువ్వు మొదలగు వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. నవనాయకులలో 2 నాయకత్వములు శుభగ్రహాలకు, 7 నాయకత్వములు పాపగ్రహములకు వచ్చినందున పాపగ్రహ నాయకత్వం ఎక్కువగా ఉన్నది. కనుక ఈ సంవత్సరం అంతా ప్రజలు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మేలైన ఫలితాలను పొందగలుగుతారు. ఇకపోతే ఉపనాయకులు: పురోహితుడు కుజుడు, పరీక్షకుడు కుజుడు, గణకుడు గురువు, గ్రామపాలకుడు శని, దైవజ్ఞుడు శుక్రుడు, రాష్ట్రాధిపతి కుజుడు, సర్వదేశోద్యాగపతి శని, గజపతి కుజుడు, పశువులకు అధిపతి శని, దేవాధిపతి కుజుడు, పురుషాధిపతి శని, గ్రామాధిపతి కుజుడు, వస్త్రాధిపతి గురువు, రత్నాధిపతి శని, వృక్షాధిపతి చంద్రుడు, జంగమాధిపతి కుజుడు, సర్పాధిపతి గురువు, మృగాధిపతి కుజుడు, శుభాధిపతి కుజుడు, స్త్రీలకు అధిపతి శని, అశ్వాధిపతి శని. ఇలా 21 మంది ఉపనాయకుల్లో 6 నాయకత్వాలు శుభగ్రహాలకు, 15 నాయకత్వాలు పాపగ్రహాలకు వచ్చాయి. కనుక ప్రజలు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా శివునికి అభిషేకం చేయడం వల్ల లోకమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ఇకపోతే క్రోధినామ సంవత్సరంలో మూఢముల వివరములు. మే 3 నుంచి జూన్ 3 వరకు, అంటే క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ దశమి శుక్రవారం నుండి వైశాఖ బహుళ ద్వాదశి సోమవారం వరకు గురుమౌఢమి ఉంటుంది. ఏప్రిల్ 28 నుంచి జూలై 11 వరకు, అంటే క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ పంచమి ఆదివారం నుంచి ఆషాఢ శుద్ధ పంచమి గురువారం వరకు శుక్రమౌఢమి ఉంటుంది. మరలా మార్చి 18 నుంచి మార్చి 28, అంటే పాల్గొన బహుళ చవితి మంగళవారం నుంచి పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. ఈ మౌఢ్యంలో వివాహాది శుభకార్యములకు ముహూర్తములు ఉండవు. అంటే లగ్న సంబంధ ముహూర్తములు, మనం లగ్నం వేసి నిర్ణయించుకునే శుభకార్యాలు ఈ మౌఢ్యములలో ఉండవు. బారసాల, శ్రీమంతం, అన్నప్రాసన వంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక క్రోధినామ సంవత్సరంలో సంక్రాంతి పుణ్యకాల నిర్ణయం. జనవరి 14, 2025 మంగళవారం మధ్యాహ్నం 1:59 రవి మకర సంక్రమణం చేస్తాడు. శాస్త్రవచనానుసారం
రవి మకర సంక్రమణం చేసిన తర్వాత 20 ఘడియలు అనగా 8 గంటలు మకర సంక్రమణ పుణ్యకాలం నిర్ణయింపబడుతుంది. మకర సంక్రమణ పర్వదిన సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు చేసేవారు, పితృదేవతారాధనలో భాగంగా దానాలు ఇచ్చేవారు ఈ సమయంలో చేయడం వల్ల ఫలితం సిద్ధిస్తుంది. ఈ సమయంలో సూర్యభగవాన్ ఆరాధన వల్ల సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయి. గురు సంచారం అనుసరించి ప్రతి సంవత్సరం పుష్కరాలు నిర్ణయిస్తారు. 2024 మే 1న మేషరాశిలో సంచరిస్తున్న గురువు వృషభంలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజు నుంచి నర్మదా నదికి పుష్కరాలు ఏర్పడతాయి. 2024 మే 1 నుండి 2024 మే 12 వరకు ఈ పుష్కర కాలం ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఇలా ఉన్నాయి. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ధనువు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం అంతా ప్రజలు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా శివుడికి అభిషేకం చేయించడం వల్ల సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది.